హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్జే ఫ్యాషన్ హాల్. ఎలా ఉన్నారు అందరూ? అయితే చాలా బాగున్నానండి. సో రీసెంట్గా నేను డీమార్ట్లో కొన్ని తీసుకున్నాను. అవి చాలా బాగా నచ్చినాయి నాకు, అండ్ చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా అనిపించినాయి. మీకు అంతకుముందు కూడా నేను డీమార్ట్ వీడియోస్ చేశానండి. చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు అందరూ. చాలా చాలా థ్యాంక్స్ అందరికీ. అండ్ డీమార్ట్లో ఏంటంటే మనం కేటగరైజ్ చేసుకోవచ్చండి. అంటే ఇప్పుడు మీషోలో తీసుకునేవి, అమెజాన్లో తీసుకునేవి, మింత్రాలో తీసుకునేవి, హోమ్ సెంటర్లో తీసుకునేవి, ఇట్లా ఫ్లిప్కార్ట్లో తీసుకునేవి, ఇట్లా మనకి అన్ని కేటగరైజ్ చేసుకొని కొన్ని కొన్ని మనకి ఇక్కడ బయట దొరుకుతాయి అనమాట డీమార్ట్లో. అంటే అన్నీ అని చెప్పను, అమెజాన్లో దొరికే మొత్తం డీమార్ట్లో దొరకవు, హోమ్ సెంటర్లో దొరికే మొత్తం డీమార్ట్లో దొరకవు, మీషోలో దొరికే మొత్తం డీమార్ట్లో దొరకవు. బట్ కొన్ని కొన్ని ప్రొడక్ట్స్ అయితే మాత్రం ఖచ్చితంగా దొరుకుతాయండి డీమార్ట్లో. అది కూడా చాలా మంచి ప్రైస్, మంచి డీల్స్లో దొరుకుతాయి. అంటే డీమార్ట్లో డైరెక్ట్గా పెట్టడమే మంచి ప్రైస్ పెట్టేస్తారు, లో ప్రైస్. సో మనకి ఇంకా ఆఫర్స్ పని లేకుండా డైరెక్ట్గా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. ఎప్పుడు ఆఫర్ పెడతారు ఆన్లైన్ అని వెతుక్కునేటట్టు అలా కాకుండా డైరెక్ట్గా డీమార్ట్కి వెళ్ళి మనం ఇలాంటివి పర్చేస్ చేసుకోవచ్చు. సో దాంట్లో అలా వీడియోస్ నేను కొన్ని పోస్ట్ చేశాను. డీమార్ట్లో మీషోలో కొంటున్నారా, ఫ్లిప్కార్ట్లో కొంటున్నారా, అయితే వీడియో తప్పకుండా చూడండి, మీకు తప్పకుండా హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్పేసి వీడియోస్ పోస్ట్ చేశాను. సో ఆ వీడియోస్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. యాక్చువల్గా అయితే మనం అందరం డీమార్ట్కి వెళ్తాము, యూస్ఫుల్లీ అన్నీ తెచ్చుకుంటాము. బట్ కానీ ఏంటంటే నేను డీమార్ట్కి ఎంత రెస్పాన్స్ వస్తుందని అనుకోలేదు. ఎందుకంటే నేను అంతకుముందు డీమార్ట్లో డైరెక్ట్గా ఆ ప్రొడక్ట్స్ అన్ని వీడియో తీసి పోస్ట్ చేసేదాను అనమాట. దానికి పెద్ద వ్యూస్ వచ్చాయి కదా, డబల్ డిజిట్ కూడా వచ్చాయి కదా అనమాట. అట్లా ఉండేది, ఐ మీన్ ట్రిపుల్ డిజిట్ కూడా వచ్చాయి కదా అనమాట. సో అందుకని చెప్పి నేను ఆ వీడియోస్ మానేశాను. బట్ ఎప్పుడైతే ఇట్లా హాల్ వీడియో లాగా, అంటే కొంచెం నేనేం తీసుకున్నాను చూపించి వీడియోలు చేస్తుంటే దానికి మంచిగా వ్యూస్ వస్తుంది, మంచి రెస్పాన్స్ వస్తుంది. సో అలాగా నేను స్టార్ట్ చేశాను అనమాట. నేను ఏమేమి తీసుకుంటున్నాను, అవి ఎలా ఉన్నాయి అని చెప్పేసి వీడియోస్ తీయటము. సో దాంట్లో ఇప్పుడు నాకు చాలా మంచివి దొరికినాయి, అండ్ చాలా తక్కువ ప్రైస్ కూడా దొరికినాయి అనమాట. సో దీన్ని ఎలా కేటగరైజ్ చేశానంటే 99 రూపీస్, 199 రూపీస్, 299 రూపీస్, బిలో 999, అంటే బిలో 1000 రూపీస్లో మనకి డీమార్ట్లో బెస్ట్ బైస్ ఏముంటాయి అని చెప్పేసి ఒక వీడియో చేయాలనిపించింది నాకు. చాలా ఉంటాయండి మనకి కిచెన్కి కానీ, ఆర్గనైజింగ్ కానీ చాలా ఉంటాయి. బట్ కానీ నేనైతే కొన్ని తీసుకున్నాను, అవి వీడియోలో చూపిస్తాను. సో ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా మంచి మంచి డీటెయిల్స్ అయితే తెలుస్తాయి ఈ వీడియోలో. అండ్ ఫస్ట్ వచ్చేప్పటికి 59 రూపీస్లో నేను కొన్ని తీసుకున్నాను, అవి చూపిస్తాను. సో మనకేంటంటే వెతుక్కోవాలండి మంచివి, కొంచెం పేషెన్సీగా ఉండి వెతుక్కుంటే ఎక్కడైనా మంచివి దొరుకుతాయి. సో ఇవి తీసుకున్నానండి నేను. ఇవి నార్మల్గా ఇప్పుడు మాన్సూన్ స్టార్ట్ అయిపోయింది కదా, రైనీ సీజను. సో నేను ఏంటంటే అప్పుడప్పుడు కొంచెం కషాయాలు అవి పెడతా ఉంటాను. సో తాగటానికి బాగుంటాయి కదా అని చెప్పేసి కప్స్లో కాకుండా నేను యాక్చువల్గా కప్స్లో పోసి ఇచ్చేస్తాను. సో ఇవి చూస్తే మా హస్బెండ్కి బాగున్నాయి చూడు 59 రూపీస్ అంటే, ఇవి వేస్ట్, నేను ఇంట్లో పెట్టుకోవడానికి నాకు ప్లేస్ లేదు వద్దానన్నా, బట్ బాగున్నాయి అని చెప్పి 2 పీసెస్ తీసుకోమంటే తీసుకున్నాను. ఒకటి చెప్పాలి మీకు, సిల్లీగా అనిపించవచ్చు. ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు ఇంటి నిండా సామాను ఉంటే సర్దుకోవడం కష్టం, క్లీన్ చేసుకోవడం కష్టం అనమాట. నాలాంటి వాళ్ళకైతే ఇంకా కష్టం, ఎందుకంటే నాకు డస్ట్ ఎలర్జీ ఉంది బాగా, ఇద్దరికీ ఉందనుకోండి. సో ఇవి ఎప్పుడు వాడేది తక్కువ, క్లీన్ చేసుకునేది ఎక్కువైపోతుంది అనమాట. ఏదైనా కొనుక్కోవాలంటే మాత్రం నేను 100 సార్లు ఆలోచిస్తాను, ఇది మనకు అవసరమా, ఇంట్లో ప్లేస్ ఉందా కిచెన్లో. నాకు ఎందుకంటే కిచెన్ చాలా, కబోర్డ్స్ చాలా కాంపాక్ట్ అనమాట. అంటే కొన్ని పనికిరావు నా కబోర్డ్స్ కిచెన్లో, అవి కొంచెం పాడైపోయాయి అనమాట. మేము రెంట్కి వచ్చినప్పటికే పాడైపోయి ఉన్నాయి. సో నాకు చాలా తక్కువ, లిమిటెడ్ అనమాట, చాలా లిమిటెడ్ షెల్ఫ్సే పనికొస్తాయి. సో అందుకని చెప్పేసి నేను ఏదైనా కొనాలంటే 100 సార్లు ఆలోచిస్తాను, కిచెన్లో కానీ బట్టలు కానీ. సో ఇది అవసరము సరే అనిపిస్తేనే తీసుకున్నాం. నేను రిపీటెడ్గా వేసుకోవడానికి డ్రెస్సులు కూడా చాలా ఇష్టపడతాను. అందుకే చూడండి మీరు, రీసెంట్ టైమ్స్లో నేను బట్టల వీడియోలు ఆన్లైన్లో పర్చేస్ చేసిన వీడియోస్ చాలా చాలా తక్కువైపోయినాయి. సో నేనే చూసుకుంటే అనిపిస్తుంది, అసలు ఏంటి నేను మింత్రాలో 1 ఇయర్ నుంచి ఆర్డర్స్ చేయలేదు, అజియోలో 2 ఇయర్స్ నుంచి ఆర్డర్స్ చేయలేదు. ఇట్లా 2 ఇయర్స్ కాదులేండి, ఆల్మోస్ట్ 1 ఇయర్ పైన, 1.5 ఇయర్ అట్లా. సో అట్లా అనిపిస్తుంది అనమాట నాకే, ఏంటి నేను ఎంత ఆర్డర్స్ తగ్గించేశాను, అసలు ఇలా కొనటం తగ్గించేసాను అని. అందుకే హాలిడేస్ కూడా రావట్లేదండి మీకు. నేను ఎప్పుడన్నా బయటికి వెళ్తే అవి తీసి పెట్టడమే కానీ, ఇలా చిన్న చిన్న వీడియోస్ తీస్తామే కానీ, చాలా వరకు ఆర్డర్స్ అయితే తగ్గించేశాను. ఎందుకంటే అంత యూజ్ అనిపించట్లేదు, అంత కొనాలి అనే యాంగ్జైటీ కూడా లేదనమాట. ఇప్పుడు అంతకుముందు అనిపించేది, బట్ ఇప్పుడైతే లేదు. సో అదనమాట. సో నాలాగా మీకు ఎవరికైనా అనిపించిందా, ఇది కొనుక్కొని ఇంట్లో పెట్టుకోవడానికి ప్లేస్ లేదు అని అనిపించింది ఎవరికన్నా? నేను మా చెల్లెది ఎప్పుడు అనుకుంటా ఉంటాం, అక్క ఈ డ్రెస్ బాగుంది తీసుకోవాలని ఉంది, బట్ కానీ షెల్ఫ్లో ప్లేస్ లేదక్క అని చెప్పుకుంటూ ఉంటాం అనమాట మేము ముగ్గురు. సో అందుకని చెప్పాను, నథింగ్ మోర్ దెన్ దట్. యా
ఇది ఒకటి, ఇది 59 రూపీస్. సో నేను ఇలాంటివి 2 తీసుకున్నాను. సో ఇట్లాంటివి మనకి ఐక్యా వాటిల్లో కూడా ఉంటాయిలేండి, పెద్ద ఇదేం కాదు, బట్ నార్మల్గా చూపిస్తున్నా బిలో 99 రూపీస్లో మీకు ఏం వస్తాయి అని చెప్పేసి. ఇది 59 రూపీస్ అనమాట. ఇవి 2 తీసుకున్నాను. అండ్ ఇంకొకటి, నేను కిచెన్లో అసలు ఎప్పుడు ఆర్గనైజ్ చేసుకోలేదండి. నేను కిచెన్లో చెప్తున్నాను అంటే ఆర్గనైజింగ్ అంటే పాత డబ్బాలు లేకపోతే ఎవరి దగ్గర వచ్చిన డబ్బాలు అవే పెట్టేసుకునేదానిగా. నేను కిచెన్ ఎప్పుడు ఇలా ఒక సెట్ తీసుకోవాలి, ఇదంతా ఇట్లా ఉండాలి, నేను ఎప్పుడు సెట్ చేసుకున్నాను. ఇంతవరకు 1 ఇయర్ నుంచి స్టార్ట్ చేశాను, కొంచెం కొంచెంగా. అంటే ఒకసారి ఒక 4 పీసెస్, ఒకసారి ఒక 4 పీసెస్ అట్లా తీసుకుంటా ఉంటున్నాను అనమాట. గ్లాస్వి, ప్లాస్టిక్వి మానేశాను. సో అట్లా ఇది చూసాను అనమాట డీమార్ట్లో. నేను ఇది 1 ఇయర్ ఆర్ 2 ఇయర్స్ బ్యాక్ డీమార్ట్లో తీసుకున్నాను. అప్పుడు నేను తీసుకున్నప్పుడు 129 ఆర్ 139 రూపీస్కి తీసుకున్నా. బట్ ఇప్పుడు అదే పీసు మనకి ఇక్కడ 99 రూపీస్ వచ్చేస్తుంది అనమాట. సో చూడండి, 99 రూపీస్, జస్ట్ 99 రూపీస్. ఎందుకు ప్రైస్ తగ్గించారా నాకు ఆశ్చర్యం వేసింది. నా దగ్గర ఇలాంటివి 2 or 3 ఉన్నాయి. సరే ప్రైస్ తగ్గింది కదా అని చెప్పేసి ఒకటి తీసుకున్నాను. అంటే ఇప్పుడు ఎవరైనా కిచెన్ ఆర్గనైజ్ చేసుకునే వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుందని చెప్తున్నానండి. మీకు ఇలాంటివి ఒక 5 బాటిల్స్ 6 బాటిల్స్ తీసుకుంటే 500-600కి వచ్చేస్తాయి. అంతకుముందు అయితే మీకు కాస్ట్ ఎక్కువ పడేది అనమాట. ఇప్పుడు ఆర్గనైజ్ చేసుకోవాలి కొత్తగా అనుకునే వాళ్ళకే బాగుంటుంది. సో అందుకనే చెప్తున్నాను. సో 99 రూపీస్లో వచ్చేస్తాయి అనమాట. మీకు ఆన్లైన్ అమెజాన్లో కన్నా తక్కువ అండి. ఇదైతే చూసుకోండి, మీరు చెక్ చేసుకోండి. అమెజాన్లో కన్ఫర్మ్గా డీమార్ట్లోనే తక్కువ ఉంటుంది ఇది మాత్రం. అని నేను చెప్పను, ఇది మాత్రం మీకు అమెజాన్లో కన్నా కూడా డీమార్ట్లోనే తక్కువ ప్రైస్ ఉంది. సో నేనైతే ఇవి హఫీజ్ పెట్ బ్రాంచ్లో కొన్ని అండ్ మియాపూర్ బ్రాంచ్లో కొన్ని తీసుకున్నాను. ఎక్కడ నాకు గుర్తులేదు. ఇవి ఎప్పుడెప్పుడో తీసుకుంటున్నామండి, ఒకటి తీసుకొని అలా పెట్టేశాను. సో వీడియో చేస్తే బాగుంటుంది, అండర్ 99, అండర్ 199, అండర్ 1000 రూపీస్ అని గుర్తొచ్చి వీడియో చేస్తున్నాను. సో ఇది ఒకటి తీసుకున్నాను. ఈ బాటిల్ బాగుంది, బాగుంటుంది కదా, ఇది గ్లాస్దే కదా అని చెప్పేసి కిచెన్లో దేనికన్నా బాగుంటుంది యూజ్ చేసుకున్నాను అని చెప్పి తీసుకున్నాను. ప్లెయిన్ దాని మీదకి ఇట్లా ఫ్లవర్స్ అవి డిజైన్ వచ్చింది. ఇది కూడా అంతేనండి, నేను 89 రూపీస్కి తీసుకున్నాను ఇదైతే. సో ఇక్కడ ప్రైస్ ఉంది చూడండి, జస్ట్ 89 రూపీస్ అనమాట ఈ బాటిల్. చాలా బాగుంది. అండ్ మీకు ఇంకొకటి చెప్పాలి, నేను నా దగ్గర ఆయిల్ పోసుకోవడానికి ఏం లేవు. ఒకటి ఎప్పటో తీసుకున్నాను, ఒకటే ఉంటుంది అన్నమాట స్టీల్, అది కూడా ఒక 600 ml అట్లా పడుతుంది. సో నేను రీసెంట్ టైమ్స్లో ఓన్లీ గ్రౌండ్నట్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. సన్ఫ్లవర్ ఆయిల్ చాలా తగ్గించేసాను, రిఫైన్డ్ ఆయిల్స్ అయితే యూజ్ చేయట్లేదు. సో గ్రౌండ్నట్ ఆయిల్ అండ్ ఇంకోటి ఏంటి, కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తే ఎప్పుడన్నా కుకింగ్లోకి. సో అవి వేసుకుందామని చెప్పి ఆయిల్ పోసుకోవడానికి చూస్తున్నాను, స్టీల్వి, గ్లాస్వి ఇట్లాగా. అప్పుడు ఏమైంది, నాకు అమెజాన్లో నేను ఒకటి చూశాను, అది స్క్రీన్ మీద పెడతాను మీకు చూడండి. అమెజాన్లో ఏంటంటే 500 mlది గ్లాస్ది బాగుంది, 660 రూపీస్ లేదా 550 రూపీస్ ఉంది. సో నేను కార్ట్కి యాడ్ చేసి పెట్టుకున్నాను అనమాట. అయితే నేను మొన్న డీమార్ట్కి వెళ్ళినప్పుడు అది చూస్తే అది ఒకటి 129 రూపీస్కి ఉందనమాట. నేను చూసి షాక్ అయ్యి ఇంటికి వచ్చి మా హస్బెండ్కి చూపించాను, అది చూడు ఇది 129 రూపీసే ఉంది అమెజాన్లో. అమెజాన్లో 550-650 ఉంది, డీమార్ట్లో చాలా తక్కువ ప్రైస్ ఉందంట. అయితే తీసుకోవచ్చు ఒక 2-3 అన్నారు. అక్కడ నేనేం చెప్పలేదు, ఇంటికి వచ్చి నాకు చెప్పినప్పుడు తీసుకో అన్నారు. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు చూద్దాంలే అని చెప్పి అనుకున్నాం. నేను ఏంటంటే డీమార్ట్కి వెళ్ళినప్పుడు ఒక ప్రైస్ పెట్టుకుంటానండి, ఒక 4000 రూపీస్ 5000 రూపీస్, అంతకన్నా ఎక్కువ అయితే నేను కొన్ని తీసేస్తూ ఉంటాను అనమాట. అవసరం లేదు ఈ మంత్ కాకపోతే ఈ టర్మ్ కాకపోతే నెక్స్ట్ టర్మ్లో తీసుకోవచ్చు ఇలా అని చెప్పేసి వదిలేస్తూ ఉంటాను అనమాట అది. అండ్ ఇంకొకటి నేను కొత్తగా చూసాను డీమార్ట్లో, ఇది ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుందండి షార్ట్ వీడియోస్లో కానీ రీల్స్లో కానీ. ఇవి వాషబుల్ అండ్ రీయూజబుల్ అని చెప్పేసి బాగా ట్రెండ్ అవుతున్నాయి అన్నమాట, ఈ కిచెన్ టవల్స్ అని చెప్పేసి. ఇలాంటివి నేను అమెజాన్లో చూసాను, 200 చేంజ్ ఉంది. బట్ అంత పెట్టి అవసరమా, మామూలుగా మనకి 50 రూపీస్కి మంచి నాప్కిన్సే వస్తాయి కదా. సో అలాంటివి ఒక 4 వస్తాయిలే, ఇవి ఎందుకు మళ్ళీ వాష్ చేసుకొని వాడుకోవటం అనిపించి నేను చాలాసార్లు యాడ్ చేసుకోవటం కార్ట్లో, మళ్ళీ డిలీట్ చేసేయడం, మళ్ళీ యాడ్ చేసుకోవడం, మళ్ళీ ఇట్లా చాలాసార్లు చేశాను. బట్ ఇప్పుడు డీమార్ట్కి వెళ్ళినప్పుడు ఏంటంటే దీని మీద ఎంఆర్పి వచ్చేప్పటికి 220 రూపీస్ ఉందండి. ఇది దీంట్లో మనకి ఏంటంటే డీమార్ట్లో బై 1 get 1 ఉంది. సో మనకి ఇది ఏంటంటే ఈ బండిల్ మొత్తం 110 రూపీస్కి వస్తుంది. ఇది రీయూస్ చేసుకోవచ్చు అనేది దీని మీద ఉంది. అండ్ నేను ట్రెండింగ్ అవుతున్న వీడియోస్లో కూడా చూసాను, రీయూస్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఉంది. సో సరే ట్రై చేద్దాం మనం కూడా, 110 రూపీసే కదా, నాకు తెలిసి 110 ఆర్ ఇంకా తక్కువ కూడా వచ్చి ఉండొచ్చు, నాకు గుర్తులేదు. సో దీని మీద అయితే 220 ఉంది. సో డీమార్ట్ ప్రైస్ కొంచెం తక్కువ ఉంటుంది కదా, అలా ఉండి బై 1 get 1 ఉందన్నమాట. సో
సో అలా తీసుకున్నాను ఇది. బట్ యూస్ చేయాలి. ఎవరైనా ఈ రీయూజబుల్ కిచెన్ టవల్స్ యూస్ చేస్తే కనుక ఎలా ఉంటాయని చెప్పి నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఇది ఒకటి తీసుకున్నాను. ఇది 110 అట్లా మేబీ 100 లోపు కూడా అయ్యి ఉండొచ్చు. అది ఒకటి తీసుకున్నాను. అండ్ ఇంకొకటి వచ్చేటప్పటికి నేనైతే ఇది ఎప్పటి నుంచో చూస్తున్నానండి తీసుకోవాలని. నేను ఇది 79-89 రూపీస్లో ఉన్నప్పుడు కూడా చూశాను, బట్ తీసుకోలేదు. ఇవి చిన్న చిన్న జార్స్ అండి, గ్లాస్ జార్స్. ఇట్లా క్యాప్స్ వస్తాయి అన్నమాట మనకి, చాలా బాగుంటాయి. ఎప్పుడన్నా చిన్న చిన్న కొంచెం మిగిలిపోయినాయి అనుకోండి, మనకి చిన్న దాంట్లో పెట్టుకుంటే బాగుంటాయి కదా డైనింగ్ టేబుల్ మీద అట్లాగా. సో అందుకని తీసుకున్నాను. ఇది 4 తీసుకున్నాను ఇట్లాంటివి. ఇది కూడా అంతేనంటే మీరు అమెజాన్లో చూసుకోండి, నాకు తెలిసి 99 రూపీస్కి అయితే ఉండదు. సో ఇదిగోండి 99 రూపీస్, డీమార్ట్ ప్రైస్ అనమాట 99 రూపీస్. అందుకు తక్కువ ఉండేది, ఇప్పుడు కొంచెం కాస్ట్ 10 రూపాయలు లేదండి పెరిగింది. సో 89 రూపీస్, 99 రూపీస్ ఆ రేంజ్లోనే ఉంటుంది ఇది. సో బాగుంటాయి కదా అని చెప్పి తీసుకున్నాను. ఇవి 4 ఉంటాయి. నేను వీడియో చేద్దామని చెప్పి ఇవి తీసుకొని ఛానల్లో అవుతుందండి. నేను వీడియో కోసం అని చెప్పి ఇవన్నీ ఓపెన్ చేయకుండా ఉంచాను అనమాట. సో ఇలాంటివి చిన్న చిన్నవి క్యూట్గా ఉన్నాయి, భలేగా బుజ్జిగా ఇట్లా అనమాట. ఇది బాగుంటాయి అని తీసుకున్నాను. ఇప్పుడు ఏదైనా చిన్న పిక్కిలు కానీ లేకపోతే కొంచెం కారం చేస్తూ ఉంటాను అప్పటికప్పుడు. వెల్లుల్లి కారం చేయమంటారు, అప్పుడప్పుడు ఫ్రెష్గా చేస్తూ ఉంటాం. అప్పుడు ఏంటంటే కొంచెమే చేస్తా కదా, అవి వేసుకున్నానికి వేరే ప్లాస్టిక్లో పెట్టేదాన్ని మొన్నటిదాకా. సరే ఇవి ఉన్నాయి కదా అని చెప్పి ఇవి తీసుకున్నాను. ఇది 99 రూపీస్ అనమాట. ఇది ఒకటి తీసుకున్నా. అండ్ మామూలుగా కొంచెం ప్లాంట్స్ అంటే ఇష్టం ఉండేవాళ్ళు వాళ్ళకు కూడా రీసెంట్గా డీమార్ట్ ఇలాంటి టూల్స్ పెట్టారు. సో నాకైతే ఇష్టం లేదు కొనటం ఇది, బట్ మంచిగా ఉన్నాయిలే అంటే ఇంకా తీసుకున్నాను. ఇది కొంచెం స్పాట్లో మనం సాయిల్ అవి తీసుకుంటాను. ఇట్లా 3 డిఫరెంట్ స్టైల్స్లో ఉన్నాయి అన్నమాట. ఇలా 3 ఉన్నాయి. దీని యాక్చువల్ ప్రైస్ అయితే 180 రూపీస్ ఏమో ఉంది, బట్ నాకు 120 అలా పడింది. సో ఈ కిచెన్ టూల్స్ ఎవరైనా కొంచెము ప్లాంట్ గార్డెనింగ్ ఇష్టం ఉన్న వాళ్ళు, ప్లాంట్స్ కొత్తగా పెట్టాలనుకున్న వాళ్ళకి ఇలాంటివి బాగా యూజ్ అవుతుంది. ఇలాంటి టూల్స్ హ్యాండీగా కూడా ఉంటాయి అనమాట, బరువుగా కూడా లేవు. సో ప్లాస్టిక్ కాదు కదా ఇవి. సో కాబట్టి మనకి కొన్ని ఎక్కువ రోజులు మన్నుతాయి అనుకుంటున్నాను నేను. సో ఇది ఒకటి 120 బిలో ఉంటుంది అదైతే. సో అది. అండ్ ఇంకొకటి మనం ఎక్కడికి వెళ్ళినా కిచెన్లోకి తీసుకోకుండా రాము కదా. సో ఇది ఒకటి తీసుకున్నాను నేను. సో ఇది ట్రైప్లై. ఇదేంటంటే మామూలుగా ఆ శాండ్విచ్ బాటమ్స్ ఉంటాయి, ట్రైప్లై ఉంటాయి. నా దగ్గర శాండ్విచ్ బాటమ్స్ ఉన్నాయి కానీ ట్రైప్లై లేవు. సో సరే ఒక ట్రై చేద్దాము. మామూలుగా అమెజాన్లో వీటిలో చూశాను, స్టార్టింగే 2000, 3000 అట్లా ఉన్నాయి. 2000 అనుకుంటా, మినిమం అయితే 1500 తక్కువ అయితే లేదండి ట్రైప్లై. అది మీకు చిన్నది కావాలన్నా. సో సరేలే ఇది ఒక ట్రై చేద్దామని చెప్పేసి ఇది ఒకటి తీసుకున్నా, ట్రైప్లై. ఇది నాకు తెలిసి ఇది డీమార్ట్ వాళ్ళ బ్రాండ్ మరేమో. ఇది ఒకటి తీసుకున్నానండి. దీని కెపాసిటీ అయితే 20, దీని మీద ఏం లేదండి. దీని లీటర్స్ ఇస్తే బాగుండేది. ఇది 20 సెంటీమీటర్స్ అని ఉందండి. టోప్ 20 సెంటీమీటర్స్, మేడ్ ఇన్ ఇండియా అని ఉంది. ట్రైప్లై స్టీలు. దీని మీద ఎన్ని లీటర్స్ అని కూడా ఇస్తే బాగుండేది. బట్ దీని ప్రైస్ అయితే మాత్రం 650 రూపీస్ ఉందండి. 650 రూపీస్ ఉంది. కొంచెం పెద్దగానే ఉంది. రైస్ వండుకోవచ్చు, కర్రీ కూడా వండుకోవచ్చు. నేను యాక్చువల్గా మట్టి పాత్రలు యూజ్ చేస్తాను కదా వంట చేసేటప్పుడు. సో అప్పుడప్పుడు ఇట్లాంటి తిక్కివి ఉంటే కూడా వంట చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఇది ఒకటి తీసుకున్నాను. సో దీని మీదకి లిడ్ ఏంటంటే నా దగ్గర ఉన్నది యూజ్ చేద్దాంలే అని చెప్పేసి ఇంకా తీసుకోలేదు పర్టికులర్గా. సో ఇది 650 రూపీస్. దీంట్లో అయితే మాత్రం చాలా వెరైటీస్ ఉన్నాయండి. హ్యాండిల్స్ వచ్చినాయి బాండీ టైప్లో. సో చాలా ఉన్నాయన్నమాట. కొంచెం ఇట్లా వెడల్పు కాకుండా కొంచెం గుంటలాగా ఉండేవి అలా కూడా ఉన్నాయి. సో అంటే నేను మియాపూర్ వెళ్ళినప్పుడు కొన్ని వెరైటీస్ ఉన్నాయి, అండ్ హఫీస్పేట వెళ్ళినప్పుడు కొన్ని వెరైటీస్ ఉన్నాయి అనమాట. సో చూసి తీసుకోవాలి, ఒక చోట ఒక వెరైటీస్ ఉన్నాయి. సో మనకి ఏది యూజ్ఫుల్, ఏది మనకు కావాలనుకుంటే దాన్ని చూసి తీసుకోవటమే అది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది 999 రూపీస్. ఇదేంటంటే మల్టీ పర్పస్గా యూజ్ చేసుకోవచ్చు అండి. మీకు పవర్ పోతే ఇది లైట్గా కిచెన్లోకి మనకి ఫ్యాన్ లాగా అట్లా యూజ్ చేసుకోవచ్చు. 999 రూపీస్. దీంట్లో చాలా వెరైటీస్ ఉన్నాయండి డీమార్ట్లో నేను చూశాను. మీరు పవర్ పెట్టుకొని వాడుకునేవి అట్లాగా. బట్ నేను తీసుకుంది ఏంటంటే బ్యాటరీది అనమాట. సో ఇది రీఛార్జబుల్ బ్యాటరీతో వస్తుంది. సో చూపిస్తాను మీకు ఇది. సో
ఇది రీఛార్జబుల్ బ్యాటరీ అనమాట. ఇది ఇలా ఛార్జింగ్ పెట్టుకోవడానికి వైర్ అనేది ఇచ్చారు ఒకటి కనెక్టింగ్కి, కనెక్ట్ చేసుకొని పెట్టుకోవడానికి. సో ఇదనమాట. ఇది చూపిస్తాను చూడండి ఇట్లా. ఇది దీనికి మనకి లైట్ ఉంది, ఫ్యాన్ ఉంది. సో చూడండి ఎల్ఈడి లైట్ అనమాట. మీకు లో, మీడియం, హై ఇట్లా అనమాట. ఇది హై, ఇది మీడియం, ఇది లో. సో ఇట్లా మీరు ఇలా చేసుకోవచ్చు. అండ్ ఫ్యాన్ నేను వీడియోస్ చేసుకునేటప్పుడు సౌండ్ వస్తుందని చెప్పి పైన ఫ్యాన్ వేసుకోనండి, ఏసీ కూడా వేసుకొని సౌండ్ వస్తుందని. సో ఇది బాగుందిలే అని చెప్పి తీసుకున్నాను. బట్ కానీ ఇది ఇవాళ వీడియో చేద్దామని దగ్గర పెట్టుకుంటే ఇది కూడా బాగా సౌండ్ వస్తుంది, సరే అని చెప్పి ఆఫ్ చేసేసాను. సో వీడియో చేయాలంటే మాకు ఎన్ని కష్టాలు ఉంటాయి. వీడియో తీయడానికి చెమట కక్కాలి, ముందు రెడీ అవ్వాలి, ప్రిపేర్ అవ్వాలి, తర్వాత ఎడిటింగ్ చేసుకొని పోస్ట్ చేసుకొని థంబ్నెయిల్ చేసుకొని ఇవంతా చాలా ప్రొసీజర్ ఉంటుందండి. బట్ కానీ వీడియోస్ పోస్ట్ చేసిన తర్వాత వ్యూస్ అయితే అసలు చాలా తక్కువ ఉంటాయి. చాలా బాధ అనిపిస్తుంది అనమాట. కంటెంట్ తయారు చేసుకొని ఇట్లా ప్రిపేర్ అయ్యి మొత్తం వీడియోస్ చేసి పోస్ట్ చేస్తే వ్యూస్ లేకపోతే అండ్ సబ్స్క్రైబర్స్ లేకపోతే చాలా బాధగా అనిపిస్తుంది. ఇది నా ఒక్కదాని ప్రాబ్లం కాదండి, చాలా మంచి మంచి యూట్యూబర్స్ కూడా, కంటెంట్ చేసేవాళ్ళు కూడా వీడియోస్ వెళ్ళక వ్యూస్ రాక చాలామంది బాధపడుతున్నారు. సో అది. సో ఇదండి ఫ్యాన్ గురించి అయితే. సో మనకి ఇక్కడ ఇచ్చారు ఇట్లా, ఇదన్నమాట. ఇది మనం ఇది ఛార్జింగ్ పెట్టుకొని రీఛార్జ్ అంటున్నాం. ఇది ఛార్జ్ చేసుకొని ఫుల్గా వాడుకోవచ్చు, కిచెన్లో కానీ లేకపోతే డ్రెస్సింగ్ దగ్గర కానీ అలా పెట్టుకోవచ్చు, బాగుంటుంది. సో అందుకని ఇది ఒకటి తీసుకున్నా. ఇదైతే 999 రూపీస్. సో ఇదండి అండర్ 99, అండర్ 199, అండర్ 999 అనమాట డీమార్ట్లో. అన్నీ నాకు యూస్ఫుల్ అనిపించేవే తీసుకున్నాను. సో ఇంకా చాలా ఉంటాయి కానీ నాకు కావాల్సిన అయితే ఇవే. సో అందుకని మీకు యూస్ఫుల్ అవుతాయి, మీరు అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ మీషోలో కానీ ఆర్డర్ చేసుకునే ముందు ఇవి చూస్తారు అని చెప్పేసి నేను ఈ వీడియో అయితే తీశాను. సో అది ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకోండి. నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ అయితే. ఎందుకంటే మీకు కాకపోయినా మీకు తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా యూజ్ అవుతుందండి. వాళ్ళు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకునే బదులు ఇప్పుడు డీమార్ట్ అందరికీ దగ్గరలోనే ఉంటుందండి. సో మీరు ఆన్లైన్లో పెట్టుకుని డెలివరీ చార్జెస్ బదులు ఎవ్రీ మంత్ వెళ్తాం కాబట్టి డీమార్ట్కి, అంటే వెళ్ళేవాళ్ళ గురించి చెప్తున్నాను, వెళ్ళమని చెప్పట్లేదు నేను ఎవరిని, వెళ్ళిన వాళ్ళకైతే యూజ్ అవుతుంది అని అంటున్నాను. సో తప్పకుండా యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను నేను. సో ఈ రోజు వీడియో అయితే ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.